హాయ్ వెల్కమ్ టు టేస్టీ స్టమక్. మా అత్తయ్య గారు ఊరు నుండి మా వాడికి ఇష్టమని చిక్కని జున్ను పాలు తీసుకొచ్చారండి. ఆ చిక్కని జున్ను పాలతో నేను జున్ను కట్ట చేశాను. ఎలా చేశానో చూసేద్దాం. ఇక్కడ ఒక గ్లాస్ చిక్కని జున్ను పాలు తీసుకున్నాను. అదే గ్లాస్ క్వాంటిటీతో నార్మల్ మిల్క్ అయితే 3 గ్లాసెస్ యాడ్ చేశాను అనమాట. అదే గ్లాస్ క్వాంటిటీతో బెల్లం కూడా ఒక గ్లాస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. అదే పాలల్లో మిరియాల పొడి, బెల్లం వేసేసి బాగా మిక్స్ చేయాలండి. బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. లాస్ట్లో టేస్ట్ చూసి స్వీట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేసుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు ఆ పాలని 2 బౌల్స్లో స్ప్లిట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను. ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని 1 గ్లాస్ వాటర్ పోసి మనం ఇడ్లీ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలాగేనండి. ఆ బౌల్స్ని ఇడ్లీ పాత్రలో ఒకదాని మీద ఒకటి పెట్టేసి 20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ అండి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి నైఫ్తో కానీ స్పూన్తో కానీ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను నైఫ్తో చూసాను, నాకైతే పాలు అంటలేదు. మీకు పాలు అంటినట్టయితే ఒక 10 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకోండి. నాకు ఇక్కడ రెడీ అయిపోయింది జున్ను పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే జున్ను ఇక్కడ చాలా బాగా వచ్చింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఈ జున్ను ఎలా ఉందనేది మా వాడి మాటల్లో వినేద్దాం రండి. పార్దు ఎలా ఉంది? బాగుంది.